ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చేసి 1963లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఈ కాలేజ్ యొక్క క్యాంపస్ ఏరియా వచ్చేసి 16.85 acres. అండ్ ఈ కాలేజ్ టైప్ వచ్చేసి అటానమస్ కాలేజ్. అండ్ ఈ కాలేజ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు, కర్ణాటక, ఇండియా. అండ్ ఈ కాలేజ్ వచ్చేసి బెంగళూరు సిటీ నుండి 13 kilometers లో లొకేట్ అయి ఉంది. అండ్ ఈ కాలేజ్లో అక్రిడేషన్స్ అండ్ ర్యాంకింగ్స్ చూసుకున్నట్లయితే సో ఈ కాలేజ్లో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా NBA వారు అక్రిడేషన్ అయితే చేశారు. అండ్ ఈ కాలేజ్ యొక్క NIRF ర్యాంకింగ్ 2023 ఇంజనీరింగ్ కేటగిరీలో 96th ర్యాంక్ను అయితే సెక్యూర్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ ఈ కాలేజ్లో ఉన్న ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే సో ఫస్ట్ ఫెసిలిటీ వచ్చేసి లైబ్రరీ. సో ఈ యొక్క లైబ్రరీలో మనకి టోటల్గా 1,85,500 డాక్యుమెంట్ కలెక్షన్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే 158 టెక్నికల్ జర్నల్స్, అలాగే 23 టెక్నికల్ మ్యాగజైన్స్, అలాగే 15 డైలీ న్యూస్ పేపర్స్ అయితే ఇక్కడైతే మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ ఈ కాలేజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకున్నట్లయితే సో మనకి 90% ఆఫ్ ద క్లాస్ రూమ్స్ అన్ని కూడా మనకి మల్టీమీడియా ప్రొజెక్టర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి విత్ ఇంటర్నెట్ ఫెసిలిటీ. అలాగే మనకి ఆల్ అకాడమిక్ బ్లాక్స్లో మనకి వైఫై కనెక్టివిటీ అయితే అవైలబుల్గా అయితే ఉంది. అండ్ ఈ కాలేజ్లో మనకి ఫుడ్ కోర్ట్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. సో ఈ యొక్క ఫుడ్ కోర్ట్ వచ్చేసి మనకి 500 square meters ఈ ఫుడ్ కోర్ట్ అనేది బిల్డ్ చేయడం అయితే జరిగింది. అండ్ మనకి కాలేజ్లో మనకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ ఈ కాలేజ్లో మనకి కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. అండ్ ఈ కాలేజ్లో మనకి పోస్ట్ ఆఫీస్, అలాగే హెల్త్ కేర్ సెంటర్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. సో ఈ యొక్క హెల్త్ కేర్ సెంటర్లో మనకి ఏమేమి ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో మనకి ఈ యొక్క కాలేజ్లో మనకి హాస్టల్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఈ యొక్క హాస్టల్స్లో మనకి స్పోర్ట్స్, జిమ్ ఫెసిలిటీస్, అలాగే వైఫై ఫెసిలిటీస్ కూడా ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ ఈ కాలేజ్లో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే మనకి క్రికెట్ ఫీల్డ్, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్, ఫుట్బాల్, ఇండోర్ స్టేడియం, టేబుల్ టెన్నిస్, చెస్, క్యారమ్, జిమ్, అలాగే టేబుల్ టెన్నిస్, అలాగే టెన్నిస్ కోర్ట్స్. సో ఇట్లాగా మనకి ఆల్ టైప్ ఆఫ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అనేది ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ ఈ కాలేజ్లో స్టూడెంట్ క్లబ్స్ చూసుకున్నట్లయితే సో మనకి వైడ్ రేంజ్ ఆఫ్ స్టూడెంట్ క్లబ్స్ అనేది ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ ఇన్స్టిట్యూట్లో మనకి NCC అండ్ NSS కూడా అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఈ కాలేజ్లో ఫెస్ట్ చూసుకున్నట్లయితే సో మనకి 8th May అని ఈ కాలేజ్ యొక్క యాన్యువల్ టెక్నో కల్చరల్ ఫెస్టివల్ అయితే ఇక్కడ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క ఫెస్ట్లో మనకి ఎవరెవరు గెస్ట్స్గా వచ్చారు, అలాగే ఈ ఫెస్ట్ యొక్క స్పాన్సర్స్ ఎవరు అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అండ్ ఈ యొక్క ఫెస్ట్తో పాటు మనకి ఎక్స్ట్రా అలాగే కో-కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో మనకి ఏమేమి యాక్టివిటీస్ అవైలబుల్గా ఉన్నాయి అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. Friends, further proceeding with this video, I would like to thanks to the sponsor of this video, getcollegeadmission.com. getcollegeadmission.com అనేది ఒక అడ్మిషన్ కన్సల్టెన్సీ. సో వీళ్ళు లార్జ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కి అడ్మిషన్ ప్రాసెస్ అలాగే అడ్మిషన్ గైడెన్స్ లో వీళ్ళైతే హెల్ప్ చేశారు. అలాగే వీళ్ళ దగ్గర 20+ కౌన్సిలర్స్ మీకు అడ్మిషన్ ప్రాసెస్ లేదన్న డౌట్ ఉన్నా లేకపోతే మీకు అడ్మిషన్ గైడెన్స్ ఇవ్వాలి అన్న వీళ్ళైతే అవైలబుల్ గా అయితే ఉన్నారు. అలాగే వీళ్ళు 1000+ కాలేజెస్ లో వీళ్ళు అడ్మిషన్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మీకు ఎగ్జామ్స్ లైక్ VEE, SRM, JEE, AEEE, సో ఇట్లాగా ఏ ఎగ్జామ్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా, లేకపోతే అడ్మిషన్ ప్రాసెస్ లో ఏదైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే కౌన్సిలింగ్ ప్రాసెస్ లో ఏదైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే మీకు ఏదైనా కాలేజెస్ లైక్ VIT కానీ, SRM కానీ, లేకపోతే అమృత విశ్వవిద్యాపీఠం కానీ, సో ఇట్లాగా మీకు మన ఇండియాలో ఉన్న టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ లో మీకు అడ్మిషన్ గైడెన్స్ కావాలి అన్నా వీళ్ళైతే మీకు ఆ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో వీళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ మీ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. సో వీళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ అలాగే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. సో మీకు ఎక్కడ డౌట్ ఉన్నా సరే వీళ్ళనైతే మీరైతే కాంటాక్ట్ అవ్వండి. అలాగే కాలేజ్ వచ్చేసి మనకి వేరియస్ ఇండస్ట్రీస్ తో MOU అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో ఏమేమి ఇన్స్టిట్యూట్స్ తో ఏమేమి ఇండస్ట్రీస్ తో MOU చేసుకుంది అనేది ఇప్పుడైతే చూసుకుందాం. సో ఫస్ట్ గా చూసుకున్నట్లయితే ఇండస్ట్రీ MOUs. సో మనకి ఏమేమి ఇండస్ట్రీస్ తో ఈ కాలేజ్ MOU చేసుకుంది అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అండ్ ఈ కాలేజ్ వచ్చేసి వేరియస్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్తో కూడా MOU అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో ఏమేమి ఇన్స్టిట్యూషన్స్తో MOU చేసుకుంది అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. అండ్ ఈ కాలేజ్ వచ్చేసి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్తో కూడా MOU చేసుకోవడం అయితే జరిగింది. సో ఏమేమి ఇన్స్టిట్యూషన్స్తో MOU చేసుకుంది అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. అండ్ ఈ కాలేజ్లో మనకి ఇంక్యుబేషన్ సెంటర్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. సో నేను ప్రీవియస్గా చాలా వీడియోస్లో చెప్పినట్టు సో ఇంక్యుబేషన్ సెంటర్ ఏంటంటే సో మీ దగ్గర ఏదైనా స్టార్ట్అప్ ఐడియా కనుక ఉన్నట్లయితే ఆ స్టార్ట్అప్ ఐడియాకి వీళ్ళు సపోర్ట్ అయితే ఇస్తారు. అలాగే మీకు ఫండింగ్ కూడా రైజ్ చేయడానికి ఈ యొక్క ఇంక్యుబేషన్ సెంటర్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఈ కాలేజ్లో అలుమ్ని చూసుకున్నట్లయితే సో మీరు నోటబుల్ అలుమ్ని ఎవరెవరు అనేది మీ స్క్రీన్లో అయితే చూడవచ్చు. సో మనకు వచ్చేసి అనిల్ కుంబ్లే, ఆశా భట్, దివ్య గోకుల్నాథ్, సూరాజ్ నంబియార్, విశ్వాస్ ముంద్గల్, సౌమ్య రెడ్డి, లక్ష్మీ గోపాల్ స్వామి, నందిత. సో ఇట్లాగా మనకి కొంతమంది నోటబుల్ అలుమ్ని అయితే ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నారు. అండ్ ఈ కాలేజ్లో రీసెర్చ్ ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే సో మనకి వేరియస్ ఏరియాస్లో ఇక్కడ రీసెర్చ్ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. లైక్ సెన్సర్స్, నెట్వర్క్స్ అండ్ కమ్యూనికేషన్, నానో సైన్స్, డేటా మైనింగ్, ఎన్విరాన్మెంటల్ అండ్ సస్టైనబుల్ టెక్నాలజీ, క్లీన్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, లార్జ్ ఏరియా అండ్ ప్లాస్టిక్ మైక్రో ఎలక్ట్రానిక్స్, అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంటేషన్,
హైవే అండ్ ట్రాన్స్పోర్ట్ టెక్నాలజీ. సో ఇట్లాగా మనకి కొన్ని వేరియస్ ఏరియాస్లో ఇక్కడ రీసెర్చ్ ఫెసిలిటీస్ అనేది అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఈ యొక్క రీసెర్చ్ ఫెసిలిటీస్లో మనకి వేరియస్ సెంటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మనకి స్క్రీన్లో చూస్తున్నట్టు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్, అలాగే సెంటర్స్ ఆఫ్ కాంపిటెన్స్. సో ఇట్లాగా మనకి వేరియస్ సెంటర్స్ అనేది ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ సెంటర్. సో మీరు ఏ బ్రాంచ్ అయినా సరే మీరు ఈ యొక్క రీసెర్చ్ సెంటర్లో మీరు రీసెర్చ్ అయితే చేసుకోవచ్చు. సో మీరు వేటి మీద రీసెర్చ్ చేయొచ్చు అంటే నానో స్కేల్ ఎలక్ట్రానిక్స్, నానో టెక్నాలజీస్, స్మార్ట్ మెటీరియల్స్, మైక్రో ఎలక్ట్రోమెకానికల్ సిస్టమ్స్, బయో ఎలక్ట్రానిక్ ఇంటర్ఫేసెస్, ఇంటిగ్రేటెడ్ స్మాల్ స్కేల్ సిస్టమ్స్. సో ఇట్లాగా మనకి వేరియస్ టెక్నాలజీస్ మీద మీరు ఇక్కడ రీసెర్చ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇక్కడ రీసెర్చ్ చేయడానికి మనకి ఏమేమి ఎక్విప్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అండ్ ఈ కాలేజ్లో మనకి ఏమేమి డిపార్ట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో మనకి ఏరోస్పేస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో ఇట్లాగా మనకి వేరియస్ డిపార్ట్మెంట్స్ అనేది ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో అండర్ గ్రాడ్యుయేషన్లో మనకి ఏమేమి ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. అండ్ ఈచ్ ప్రోగ్రామ్కి ఎంతెంత ఇంటేక్, అలాగే ఆ ప్రోగ్రామ్ యొక్క కోడ్ కూడా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్లో మనకి ఏమేమి ప్రోగ్రామ్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. అండ్ ఈచ్ ప్రోగ్రామ్కి ఎంతెంత ఇంటేక్ ఉన్నారు, అలాగే ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. ఈ కాలేజ్లో అడ్మిషన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే సో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్కి వచ్చేసి మీకు కేసెట్ ఎగ్జామ్ నుండి కానీ లేకపోతే కామెడ్-కే ఎగ్జామ్ నుండి మీకు అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి మీకు గేట్ ఎగ్జామ్ని కానీ లేకపోతే కర్ణాటక పీజీ సెట్ ఎగ్జామ్ నుండి మీకు అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కేసెట్ 2022 యొక్క కట్ ఆఫ్ వచ్చేసి మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి 4914 అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి 22,207, మెకానికల్ ఇంజనీరింగ్కి 7,320, డేటా సైన్స్కి 287, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ 368, సైబర్ సెక్యూరిటీకి 368, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్కి 2095, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వచ్చేసి 20,000, అలాగే కెమికల్ ఇంజనీరింగ్ వచ్చేసి 9,700, అలాగే సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి 20,624. సో ఈ ర్యాంక్స్ లోపు మీకు ర్యాంక్ కనుక వచ్చినట్లయితే ఈ కాలేజ్లో మీకు సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ కాలేజ్కి కామెడ్ కట్ ఆఫ్ వచ్చేసి మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో నేను కట్ ఆఫ్ ఎంత ఉందనేది నేను స్క్రీన్లో మీకు అయితే డిస్ప్లే చేస్తాను. అండ్ ఈ కాలేజ్లో ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే సో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్కి ఇన్ కేస్ మీరు కేసెట్ నుండి అడ్మిషన్ తీసుకున్నట్లయితే మీరు 59,000 అయితే పే చేయాలి. ఇన్ కేస్ మీరు కామెడ్-కే నుండి అడ్మిషన్ తీసుకున్నట్లయితే మీరు 2,02,000 అయితే పే చేయాలి. అండ్ ఎంసీఏ ప్రోగ్రామ్కి ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే సో ఇన్ కేస్ మీరు కర్ణాటక పీజీ సెట్ నుండి అడ్మిషన్ తీసుకున్నట్లయితే 50,000 అయితే పే చేయాలి. మేనేజ్మెంట్ కోటా అయితే 1,50,000 అయితే పే చేయాలి. అలాగే ఎంటెక్ ప్రోగ్రామ్ చూసుకున్నట్లయితే సో 1 ఇయర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి మీరు 60,000 రూపీస్ని అయితే పే చేయాలి. అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్కి మేనేజ్మెంట్ కోటా ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే సో సివిల్ ఇంజనీరింగ్కి 4 lakh, మెకానికల్ ఇంజనీరింగ్కి 5 lakh, ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి 5 lakh, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్కి 6 lakh, అలాగే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వచ్చేసి 11 lakh, అలాగే ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి 10 lakh, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్కి 10 lakh, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి 10 lakh, డేటా సైన్స్కి వచ్చేసి 10 lakh. సో ఈ యొక్క ఫీజుల ప్రకారం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి మీ యొక్క ఎంటైర్ ప్రోగ్రామ్కి అయ్యే ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 64 lakhs, అలాగే ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి 50 lakhs, అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్. సో ఈ 3 ప్రోగ్రామ్స్ కూడా మీరు మీ యొక్క బీటెక్కి 50 lakhs అయితే మీరైతే పే చేయాలి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్లేస్మెంట్స్. సో ఈ యొక్క ప్లేస్మెంట్స్కి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకున్నట్లయితే సో మనకి ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్, సెమినార్ హాల్, ప్లేస్మెంట్ ఆఫీసర్స్ రూమ్, ప్యాంట్రీ రూమ్, స్టాఫ్ రూమ్, రిసెప్షన్ ఏరియా. సో ఇట్లాగా మనకి వేరియస్ హాల్స్ అనేది అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు మనకి సెమినార్ హాల్, ప్లేస్మెంట్ ఆఫీస్, గ్రూప్ డిస్కషన్ రూమ్, ఇంటర్వ్యూ రూమ్. సో ఇట్లాగా మనకి ప్లేస్మెంట్ కూడా మనకి చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంది. అండ్ ఈ కాలేజ్లో ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ చూసుకున్నట్లయితే సో 2023లో మనకి టోటల్గా 225 కంపెనీస్ అయితే ఈ యొక్క క్యాంపస్ని అయితే విజిట్ చేసి 963 ఆఫర్స్ని అయితే స్టూడెంట్స్కి అయితే ఆఫర్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ యొక్క కంపెనీస్ యొక్క శాలరీ రేంజ్ కనుక చూసుకున్నట్లయితే సో మనకి 173 స్టూడెంట్స్కి up to 6 lakhs లో ప్లేస్ అవటం అయితే జరిగింది. అండ్ 139 స్టూడెంట్స్కి 6 to 8 lakhs ప్యాకేజ్లో ప్లేస్ అవటం అయితే జరిగింది. అండ్ 218 స్టూడెంట్స్ వచ్చేసి 8 to 12 lakhs ప్యాకేజ్లో ప్లేస్ అవటం అయితే జరిగింది. అండ్ అబవ్ 14 lakhs వచ్చేసి 553 స్టూడెంట్స్ అయితే ప్లేస్ అవటం అయితే జరిగింది. అండ్ 2023లో యూజీలో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 62 lakhs per annum, అలాగే పీజీలో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 29.77 lakhs per annum. అండ్ యాజ్ పర్ NIRF ర్యాంకింగ్ 2023 బీటెక్కి మీడియన్ ప్యాకేజ్ వచ్చేసి 8,50,000 రూపీస్, అండ్ ఎంటెక్కి మీడియన్ ప్యాకేజ్ వచ్చేసి 6 lakh రూపీస్.
సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా అయితే మీరైతే తెలుసుకున్నారనుకుంటున్నాను. సో ఈ కాలేజ్ గురించి మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇప్పుడు వచ్చి నా రివ్యూని అయితే మీతో షేర్ చేస్తాను. సో ఈ కాలేజ్ వచ్చేసి మనకి 1963లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, విచ్ ఈస్ రియల్లీ ఓల్డ్ కాలేజ్. అండ్ ఈ కాలేజ్ యొక్క ప్రోగ్రామ్స్ చూసుకున్నట్లయితే మనకి అన్ని ప్రోగ్రామ్స్ కూడా అప్రూవల్ అయితే ఉంది. అలాగే మనకి NAAC కూడా మంచి గ్రేడింగ్ అయితే వచ్చింది. అలాగే మనకి NIRF ర్యాంకింగ్ 2023లో కూడా ఈ కాలేజ్ అనేది ర్యాంక్ అనేది సెక్యూర్ చేసుకుంది అనమాట. సో ఇన్స్టిట్యూట్లో ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే ఫెసిలిటీస్ అనేది మనకి చాలా బాగున్నాయి. లైక్ లైబ్రరీ కానివచ్చు, క్లాస్ రూమ్స్ కానివచ్చు, హాస్టల్స్ కానివచ్చు, అలాగే మెస్ కూడా కొంచెం పర్లేదు ఓకేగానే ఉంటుంది. అలాగే మనకి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ కూడా మనకి అన్ని టైప్ ఆఫ్ స్పోర్ట్స్ అనేది ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే మనకి రీసెర్చ్ ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే సో రీసెర్చ్ ఫెసిలిటీస్కి మనకి ఈచ్ డిపార్ట్మెంట్కి చాలా మంచి ఎక్విప్మెంట్స్ అనేది ఇక్కడైతే ఉన్నాయి అనమాట. సో ఫెసిలిటీస్ పరంగా చూసుకున్నట్లయితే ఫెసిలిటీస్ అన్ని కూడా మనకి ఈ కాలేజ్లో చాలా బాగున్నాయి. అండ్ క్యాంపస్ లైఫ్ కనుక చూసుకున్నట్లయితే సో క్యాంపస్ లైఫ్ అనేది ఇక్కడ కొంచెం స్ట్రిక్ట్గా అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు 85% అటెండెన్స్ పాలసీ అయితే ఉంటుంది. అలాగే మీరు క్లాస్ రూమ్స్కి టీ-షర్ట్స్ అయితే వేసుకోగలకూడదు అనమాట. అండ్ ఈ రెండింటిని పక్కన పెడితే మనకి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి మనకి చాలా థింగ్స్ అనేది ఉంటాయి అనమాట. లైక్ స్టూడెంట్ క్లబ్స్, అలాగే ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ మనకి డైవర్సిటీ కూడా మనకి చాలా బాగుంటుంది. సో స్టూడెంట్స్ అక్రాస్ ద ఇండియా నుండి ఇక్కడ గ్రాడ్యుయేషన్ చేయడానికి వస్తారు. సో డైవర్సిటీ పరంగా కూడా చాలా బాగుంది. సో ఈ కాలేజ్ వచ్చేసి మనకి బెంగళూరులో ఉంది. సో బెంగళూరులో ఉండటం వల్ల మీకు డైవర్సిటీ చాలా బాగుంటుంది. అలాగే మీకు ఎక్స్పోజర్ కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఈ కాలేజ్లో స్టడీస్ చూసుకున్నట్లయితే మనకి కొంచెం హెక్టిక్గా అయితే ఉంటుంది అనమాట. లైక్ మీకు ఏంటంటే ఇంటర్నల్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్స్ ఉంటాయి, ల్యాబ్స్ ఉంటాయి, మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో మీకు స్టడీస్ పరంగా చూసుకున్నట్లయితే మీరు కొంచెం హెక్టిక్గా అయితే ఉంటుంది. కానీ మీరు స్టడీస్ని అలాగే మీ యొక్క క్యాంపస్ లైఫ్ని మీరు బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే దిస్ ఈస్ వెరీ గుడ్ కాలేజ్. అండ్ ఈ కాలేజ్లో కనెక్షన్స్ చూసుకున్నట్లయితే కనెక్షన్స్ కూడా నిజంగా చాలా బాగున్నాయి అనమాట. సో ఈ కాలేజ్ వచ్చేసి మనకి వేరియస్ ఇండస్ట్రీస్, అలాగే వేరియస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, అలాగే వేరియస్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్తో కొలాబరేట్ అవడం అయితే జరిగింది. అలాగే ఈ కాలేజ్లో మనకి చాలా మంచి అలుమ్ని కూడా అయితే ఇక్కడైతే ఉన్నారనమాట. అండ్ ఈ కాలేజ్లో మనకి ఇంక్యుబేషన్ సెంటర్ కూడా అయితే ఉంది. సో ఈ కాలేజ్లో కనెక్షన్స్ పరంగా చూసుకున్నట్లయితే కనెక్షన్స్ పరంగా కూడా ఈ కాలేజ్ అనేది మనకి చాలా బాగుందన్నమాట. అండ్ ఈ కాలేజ్లో వేరియస్ ప్రోగ్రామ్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే వాటి యొక్క అడ్మిషన్ క్రైటీరియా ఏంటి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కానీ ఈ కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవడం అనేది చాలా కష్టం అనమాట. ఎందుకంటే ఇది బెంగళూరులోనే వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్. సో మీరు వచ్చేసి మీ యొక్క ఇంటర్మీడియట్, అలాగే మీ కేసెట్, మీ కామెడ్కే, సో వీటిలన్నింటిలో మీకు కొంచెం మంచి ర్యాంక్ వచ్చినట్లయితేనే అప్పుడు మాత్రం ఈ కాలేజ్లో మీకు అడ్మిషన్ అయితే వస్తుంది. అండ్ ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ చూసుకున్నట్లయితే మీకు చాలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అయితే ఇక్కడైతే ఉన్నారు. సో ఫ్యాకల్టీ పరంగా కూడా ఈ కాలేజ్లో మనకి చాలా బాగున్నారు అనమాట. అండ్ ఈ కాలేజ్లో ROI చూసుకున్నట్లయితే ఇన్ కేస్ మీరు కేసెట్ నుండి ఈ కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నట్లయితే మీ యొక్క ఫీజు వచ్చేసి అరౌండ్ 60-70,000 అయితే అవుతుంది. ఇన్ కేస్ మీరు కామెడ్కే నుండి అడ్మిషన్ తీసుకున్నట్లయితే మీకు అరౌండ్ 2 lakh అయితే అవుతుంది. కానీ ఈ కాలేజ్లో బీటెక్కి మీడియం ప్యాకేజ్ చూసుకున్నట్లయితే మనకి 8 lakh కంటే అబోవ్గా అయితే ఉందన్నమాట. సో ఈ యొక్క కాలేజ్ యొక్క ROI చూసుకున్నట్లయితే మనకి నిజంగా చాలా వర్త్గా అయితే ఉంది. ఎప్పుడు వర్త్ అంటే మీరు కేసెట్ నుండి కానీ కామెడ్కే నుండి కానీ మీరు అడ్మిషన్ తీసుకున్నట్లయితే అప్పుడైతే ఈ కాలేజ్ వచ్చేసి కంప్లీట్లీ వర్త్. అండ్ మేనేజ్మెంట్ కోటా చూసుకున్నట్లయితే మనకి మేనేజ్మెంట్ కోటాలో CSEకి 1 yearకి ట్యూషన్ ఫీ వచ్చేసి 10 lakh వరకు అయితే ఉంది. సో మేనేజ్మెంట్ కోటాకి అయితే ఈ కాలేజ్ అయితే నేనైతే రికమెండ్ చేయను. సో ఇన్ కేస్ మీరు కేసెట్ నుండి కానీ కామెడ్కే నుండి కానీ ఈ కాలేజ్లో మీకు అడ్మిషన్ వచ్చిందంటే ఖచ్చితంగా మీరైతే అడ్మిషన్ అయితే తీసేసుకోవచ్చు. అండ్ బెంగళూరు సిటీలో మీరు రోమ్ చేస్తున్నప్పుడు మీరు ఆర్వి కాలేజ్ అనగానే మీకు కొంత రెస్పెక్ట్ అయితే వస్తుందన్నమాట. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ కాలేజ్ ఎంత టాప్ కాలేజ్ అని చెప్పేసి. సో ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ. ఐ హోప్ మీకు ఈ రివ్యూ నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాష్ కమ్లాకర్ signing off.